బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఫుల్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే యామ్ని అపర్ణ వాళ్ళ ఇంటికి వచ్చి రాజ్ రాజ్ అంటూ అరుస్తుంది. అయితే అపర్ణ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను మీతో అంతా రాలేదు, కావ్య కోసం వచ్చాను అనగానే, కావ్య నేను ఇక్కడే ఉన్నాను, ఏం కావాలి నీకు అని అంటే, మా బావనేం చేశావు, నీకు ప్రపోజ్ చేయాలని వచ్చిన అతను ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పేసి అడుగుతుంది. అయితే అలా చెప్పగానే కావ్య, అపర్ణ అండ్ ఫ్యామిలీ అందరూ షాక్ అవుతారు. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి, నిన్ననే వచ్చేసాడు కదా అని చెప్పి. అయితే యామిని టైం ఇస్తుంది, మా బావకి ఏమైనా కావాలి, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోపు మా బావ ఇంటికి రావాలి అని. అపర్ణ, అతను నా రక్తం అని తెలియడానికి నాకు క్షణం పట్టదు, నిన్ను జైలుకి పంపించడానికి కూడా క్షణం పట్టదు, నీకే నేను టైం ఇస్తున్నాను, నువ్వు దేవుడిని కోరుకో, రాజ్కి ఏం కాకూడదు అని, ఏమన్నా అయ్యిందంటే నిన్ను ప్రాణాలతో ఉంచను అని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అక్కడి నుంచి యామ్ని అది కూడా చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతలో అపర్ణ బాధపడుతూ ఉంటుంది. ఇలా జరిగిందని చెప్పి బాధపడుతున్నాడేమో, ఎటు వెళ్ళిపోయాడో అనేసి. కావ్య రూమ్కి వచ్చి రాజ్ ఫోటో పట్టుకొని, నేను తప్పు చేశాను కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన అపర్ణ వాళ్ళ అత్తగారు కావ్య దగ్గరకు వచ్చి కావ్యని అర్థం చేసుకొని ఓదారుస్తారు. అయితే కావ్య అపర్ణకి సారీ చెప్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, కానీ నేను బాధపడుతున్నాను అని చెప్పేసి. ఇంతలోకి రేవతి నుంచి కావ్యకి కాల్ వస్తుంది. రేవతి గారిని అడుగుతుంది, రాజ్యమైనా అక్కడికి వచ్చారా అని చెప్పి. రేవతి, అది చెప్పడానికే ఫోన్ చేశాను, రాజ్ నా దగ్గరే సేఫ్గా ఉన్నారు అని చెప్తుంది. అయితే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడే ఉన్నాడా అంటే అక్కడే ఉన్నాడు అని చెప్తుంది రేవతి. అయితే కావ్య అపర్ణ దగ్గరికి వచ్చి, రేవతి గారి దగ్గర ఆయన ఉన్నారు, ఆయన దొరికారంట అని అంటది. అపర్ణ, రేవతి ఎవరు అంటే వాళ్ళ అత్తగారు కవర్ చేస్తారు, రేవతి ఏంటి రేణు అని. కావ్య ఫాస్ట్గా వెళ్ళడం రుద్రాని వాళ్ళ కొడుకు చూసి ఎటు వెళ్తుందో అని ఏదో ఒకటి కావ్య మీద చెప్తారు. రాజ్కి ఏమైనా అయ్యి ఉంటుందేమో అని మాట్లాడితే, రాజ్ వాళ్ళ నానమ్మ తదాస్తు దేవతలు ఉంటారు, అది కానీ నిజమై నా మనవడికి ఏమైనా అయితే నేను కూతురని కూడా చూడను అని వార్నింగ్ ఇస్తుంది. అయితే కావ్య రాజ్ దగ్గరకు వచ్చి, సరిపోతుందా ఈ యాక్సిడెంట్, ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది అని మాట్లాడుతూ ఉంటే, రాజ్ ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నిన్న అలా మాట్లాడారు అని చెప్పి అడుగుతాడు. అయితే రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.